అమెరికా సహకారంతో ఉక్రెయిన్ వెళ్ళి రష్యాని రెచ్చగొట్టడం, రష్యా యుద్ధం ప్రారంభించినటువంటి సందర్భంలో అనేక మంది ఉక్రెయినియన్లు దేశం విడిచిపోయారు. వాళ్ళని అమెరికా తీసుకుపోయింది. అమెరికాతో పాటుగా యూరోపియన్ దేశాలకి వాళ్ళ వలసల్ని అనుమతించినాయి. యూరోపియన్ దేశాలు, నాటో దేశాలు కొంత సంఖ్యని. ఇప్పుడు అమెరికా వాళ్ళకి పెద్ద షాక్ ఇచ్చింది. ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ పౌరులందరికీ ఇప్పుడు అమెరికాలో మొన్న అలా వచ్చినటువంటి ఉక్రెయిన్ పౌరులందరికీ ఒక మెసేజ్ వచ్చింది, మెయిల్ చూసుకోమని. మెయిల్ చూసుకుంటే వాళ్ళందరినీ తక్షణం వారం రోజుల్లోపు దేశం విడిచిపెట్టమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. 2022లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత ఆ దేశానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మానవతా పెరోల్ ప్రోగ్రాం కింద వాళ్ళకి తాత్కాలిక నివాసం ఏర్పాటు చేయడం, అదే సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఏదైతే కావలసినటువంటి ఇతర ఆహార సదుపాయాలు అవి ఏర్పాటు చేయడం చేసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మీ పెరోల్ని రద్దు చేస్తున్నాం, ఇంకా అమెరికాలో ఉండాలని ప్రయత్నించొద్దు, 7 రోజుల్లోకి దేశం విడిచిపెళ్ళాలి, లేదంటే ఫెడరల్ ప్రభుత్వం వెతికి పట్టుకుంటుంది, ఆ తర్వాత చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ అమెరికా నుంచి మిమ్మల్ని వెళ్ళగొడతామంటూ ఒక మెయిల్ వచ్చింది. దీంతో ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. అయితే ఇది తర్వాతన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ దీని మీద స్పందించింది. అది పొరపాటుగా వెళ్ళిందని, ఉక్రెయిన్ పౌరులకు కనిపించిన మానవతా పెరోలు మాత్రం రద్దు చేయట్లేదని, ఎర్రర్ మెసేజ్లు వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ మెయిల్స్ పంపిస్తున్నట్టు చెప్పారు. తాత్కాలిక నివాస హోదాలో ఎట్లాంటి మార్పు ఉండబోదన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అదే సమయంలో క్యూబా, హైతీ, నికరగోవా, వెనిజులా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకి చట్టపరమైన రక్షణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా వచ్చింది అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు.